హాయ్ అందరికీ. సో ఈరోజు షూట్ వచ్చేసి కుకట్పల్లి అన్నమాట. సో నాతో పాటు ఉన్నారు మా శేఖర్ మాస్టర్ డ్రైవర్. సో నేను అని తను ఇక షూట్కి వెళ్తున్నాం. వాటిని కొంచెం పౌడర్ లాగా చేసి సపోజ్ 100 ml వాటర్లో కలిపి చిన్న మంట వేడి చేసి దాన్ని చల్లార్చి షుగర్ లేకపోతే కొంచెం చక్కెర వేసుకోండి. ఇంకా మనకు ఊరిలో మనకు ఇలాచి పౌడర్ బాడీ పెయిన్స్ ఉంటాయి, సివియర్ హెడేక్, వామిటింగ్స్ అవుతాయి, ఎమోషన్స్ అవుతాయి. ఇదే కాకుండా మల్టీ సింటమ్స్ అనేవి మనం ఎక్కువ చూస్తాం. అండ్ గొంతు అనేది సోర్ అయిపోతుంది, సోర్నెస్ ఆఫ్ ద థ్రోట్ ఉంటుంది. ఇలా ఈ డెంగ్యూ ఫీవర్లో చూస్తున్నాం. సో ఈ ఫీవర్ అటాక్ అయినప్పుడు మనకి ఏంటంటే ఎన్ని డేస్లో ఉంటుంది ఈ ఫీవర్ అనేసి వచ్చేస్తే కనుక ఇది మనకి యూజువల్లీ చిన్న దాల్చిన చెక్క కానీ వేసుకొని ఆ టీ డైలీ తీసుకోవడం వల్ల కూడా మనకి ఈ జక్షే గుణాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకనే ఈ అల్లం అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అట్లాగే వెల్లుల్లి కూడా ఇంటేక్ ఎక్కువ ఉండాలి. వెల్లుల్లి ఎక్కువ తీసుకోవడం, పసుపు ఎక్కువ వాడడం, అంటే బయట అట్మాస్ఫియర్ ఎక్కువ కూల్గా ఉండడం వల్ల బాడీ టెంపరేచర్ కొంచెం రైజ్ చేసుకుంటే కనుక మనం ఈ ఫ్రీక్వెంట్గా వచ్చి కోల్డ్ కాఫ్ నుంచి బయటపడాలి. సెకండరీ స్కూల్స్కి వెళ్ళే పిల్లలు ఏంటంటే వాళ్ళలో ఫస్ట్ మనం వ్యాక్సినేషన్ అనేది సో ఫైనలీ షూట్ అయితే అయిపోయింది. సో ఇక మేమైతే మళ్ళీ ఆఫ్